ఇలాంటి అరాచకం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు అనుకుంటా. ఒక ఆడపిల్ల తనని ఒక ఎమ్మెల్యే మోసం చేశాడని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది. అమ్మాయి పోని ఆషామాషిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని తనని అత్యాచారం చేశాడని చెప్పింది. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రపంచానికి. అతని యొక్క బెదిరింపులు, అతని యొక్క వేధింపులు, అతని దుర్మార్గపు చేష్టలు మొత్తాన్ని వీడియోలు కూడా రికార్డు చేసి మరి ప్రపంచానికి చూపించింది. అయితే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఆరోపణల మీద చర్య తీసుకుంటానికంటూ ఏదైతే ఆడపిల్లల పట్ల నేను బాధ్యతగా ప్రవర్తిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఒక కమిటీ వేసి 4 రోజుల్లో వారం రోజులు నివేదిక అప్పటిదాకా పక్కన ఉండని చెప్పి ఎమ్మెల్యేకి చెప్తే ఆ కమిటీ నివేదిక ఇవ్వదు, ఆయన మీద చర్య ఉండదు, ఆయన పార్టీలో కొనసాగుతూనే ఉంటాడు. ఆ అమ్మాయిని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, చంపబోతున్నారు, కొట్టబోతున్నారు. ఇది ఎక్కడ దారుణం? చివరికి ముఖం దాచుకుని చెప్పే అమ్మాయి బహిరంగంగా బయటకు వచ్చి ముఖంతో చూపించాల్సిన పరిస్థితి వచ్చింది.